కన్సీవ్ అయిన తర్వాత చాలామంది ఈ స్కానింగ్లు ఇలాంటి టెస్ట్లు అవన్నీ చాలా చేయించుకుంటూ ఉంటారు ఉమెన్లో ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా. సో ఎక్కువగా వజైనల్ స్కానింగే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? చాలామంది ఎందుకు అలాంటి స్కానింగ్ చేస్తున్నారని కూడా అడుగుతున్నారు. సో మీరేం చెప్తారండి? నా దగ్గర కూడా కన్సీవ్ అయిన పేషెంట్స్ కానీ నా దగ్గర కన్సీవ్ అయినా కానీ ఫస్ట్ 3 months వి ప్రిఫర్ టు డూ వెజినల్ స్కాన్. చాలామంది కొంచెం రూరల్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు మేడం వద్దు పెడితే నాకు మిస్క్యారేజ్ అయిపోతుంది అని చాలామంది భయపడతారు. కానీ వెజినల్ స్కాన్ చేస్తే మనకి అబ్డామిన్ స్కానర్ అండ్ వెజినల్ స్కానర్ దాని ఫ్రీక్వెన్సీ అనేది డిఫరెంట్గా డిజైన్ చేస్తుంది. సో మనం వెజినల్ స్కాన్ చేస్తే మనం మెయిన్ చెక్ చేసేది యూట్రస్ అండ్ గర్భసంచి అండ్ అండాశయాలు ఓవరీస్. సో అది మనకి ప్రోబ్ చాలా క్లోజ్ బై ఉన్నందుకు రెజల్యూషన్ బాగుంటుంది. మనకి మైన్యూర్ థింగ్స్ కూడా మనం ఎక్కువ అప్రిషియేట్ చేయగలుగుతాము దాని అబ్డామిన్ స్కానర్. సో మనకి కింది భాగంవి అంటే గర్భసంచి అండాశయాలు చెక్ చేయడానికి వెజినల్ స్కానర్, పై భాగం అంటే లివర్, కిడ్నీస్, స్టమక్, వేరే వేరే వాటికి పేగులు అవన్నిటికీ అబ్డామిన్ స్కాన్ ప్రిఫర్ చేస్తాము. సో గైనిక్ స్కాన్స్ మోస్ట్లీ వెజినల్ ఉంటుంది. అలా చేయడం వల్ల మనకి ఏమన్నా అబ్నార్మల్గా ఉన్నా కానీ కరెక్ట్గా ఓవరీస్ పిక్చర్ అనేది మనకు తెలుస్తుంది. యూట్రస్లో కూడా ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నా కానీ ఎండోమెట్రియోసిస్ చాలా క్లియర్ రెజల్యూషన్ ఉంటుంది. సో ఫర్టిలిటీ స్కాన్స్ ఎప్పుడు కూడా మనం వెజినల్ చేస్తాం. అండ్ ఫస్ట్ 3 monthsలో కూడా ఎప్పుడన్నా గర్భసంచిలో బ్లీడింగ్ ఉన్నా కానీ మైనర్ కలెక్షన్స్ ఉన్నా కానీ అది అబ్డామిన్ మీద ఎక్కువ అప్రిషియేట్ చేయలేకపోతాము. సో వెజినల్ చేయడం వల్ల మనకి క్లియర్ పిక్చర్ ఉంటుంది. దానికి తగ్గట్టు మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా వచ్చిన వాళ్ళు ఇట్లాంటి డౌట్స్ అని రేజ్ చేస్తుంటారని, మరి ఏం చెప్తారు మీరు అలాంటి వాళ్ళందరికీ కూడా? ఓన్లీ వాళ్ళకి ఏంటంటే ఎవరికైనా కానీ మనం పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాం. ఇప్పటి వరకు నేను డైలీ 4-5 మెంబర్స్ని ప్రెగ్నెన్సీ వాళ్ళని చూస్తాను అండ్ రెస్ట్ ఆఫ్ దమ్ అందరు ఫర్టిలిటీ వాళ్ళని చూస్తాను. నా దగ్గర కన్సీవ్ అయిన వాళ్ళు డైలీ 4-5 మెంబర్స్ అయితే వస్తుంటారు. వాళ్ళందరికీ నేను వెజినల్ చేస్తాను. అందరూ హ్యాపీగా 9 months తర్వాతనే డెలివరీ అయ్యారు. దట్ ఈస్ అంతే. ఇంకా సో అంతే, ఏం డౌట్స్ పెట్టుకోకుండా సో డాక్టర్ హ్యాపీగా వెళ్ళొచ్చు.